స్వాగతం. ఈరోజు మనం ఒక పాత బౌద్ధ కథలోకి వెళ్దాం. చిత్తహత్తుడి కథ. దీన్నించి నేర్చుకోవాల్సిన మానసిక పాఠాలు చాలా ఉన్నాయనుకోండి. మ్మ్. నమస్కారం. అవును, నిజమే. ఈ కథలు అంటే బౌద్ధ గ్రంథాల్లోని వ్యాఖ్యానాల ఆధారంగా మనం మాట్లాడుకుందాం. మనసు ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా అదుపులో పెట్టాలి అనేదానికి ఇదొక మంచి ఉదాహరణ. ఖచ్చితంగా. మన లక్ష్యం కూడా అదే. చిత్తహత్తుడి కథ వింటూ ప్రజ్ఞ అంటే ఏంటి, సమాధి, శ్రద్ధ, ఈ భావనలు ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. మానసిక అడ్డంకుల్ని ఎలా దాటొచ్చో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా చెప్పారు. ఈ కథలు మనసు యొక్క స్థితులు, మన పోరాటాలు, ఇంకా విముక్తి మార్గం గురించి లోతైన విషయాలు చెప్తాయి. ఈనాటికి చాలా ప్రాసంగికం అన్నమాట. సరే, కథ మొదలు పెడదాం. సావత్తి నగరంలో ఒక పశువుల కాపరి. ఒకరోజు ఏమైందంటే తన మందలోంచి ఒక ఎద్దు తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ అడవిలోకి బాగా దూరం వెళ్ళాడు. మధ్యాహ్నం అయిపోయింది, బాగా అలసిపోయాడు. పాపం. చివరికి ఎద్దు దొరికింది కాని అతనికి భరించలేని ఆకలి, దాహం. అప్పుడే దగ్గర్లో ఒక బౌద్ధ ఆశ్రమం కనిపించింది. ఓ. సరే, అక్కడికి వెళితే భిక్షువులుంటారు, ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అని ఆశతో వెళ్ళాడు. అక్కడ భిక్షువులు అక్కడికే భోజనం ముగించారు. కాని మిగిలిన ఆహారం అంటే అన్నం, కూరలు, బహుశా పాయసం కూడా ఉందన్నమాట. వాళ్లు జాలితో ఆ యువకుడికి పెట్టారు. ఆ కాలంలో రుచికరమైన ఆహారం బాగానే దొరికేది ఆశ్రమాల్లో. అవును, అతను కడుపు నిండా తిన్నాడు. బహుశా అంత మంచి భోజనం అతను ఎప్పుడూ చేసి ఉండడు. తిన్నాక కొంచెం శక్తి వచ్చాక భిక్షువులకు నమస్కరించి అడిగాడు, స్వామీ, మీకు రోజూ ఇంత మంచి భోజనం దొరుకుతుందా అని. అమాయకంగా అడిగాడు. వాళ్లు అవును అన్నారు. అంతే, అతని బుర్రలో ఒక ఆలోచన మొదలైంది. అరే, మేం రోజంతా ఎండలో ఎద్దులతో కష్టపడితే గాని ఇంత మంచి తిండి దొరకదు. ఈ భిక్షులు ఏ పని చేయకుండా రోజూ హాయిగా తింటున్నారు. భలే, ఇదే మంచి జీవితం. చూడండి, ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవును. పొలం పనులు, ఆవుల బెంగ అక్కర్లేదు, నేను భిక్షువుగా మారిపోతా అని అనుకున్నాడు. వెంటనే నన్ను కూడా మీలో చేర్చుకోండి, దీక్ష ఇవ్వండి అని అడిగాడు. అంటే అతని ప్రేరణ ఆధ్యాత్మిక సాధన కాదు, కేవలం సుఖవంతమైన జీవితం, మంచి ఆహారం మీద ఆశే. సద్ధర్మం అంటే ఏమిటో, దాని అసలు ఉద్దేశం ఏమిటో అతనికి అస్సలు తెలీదు. ఇదే అతని తరువాతి సంఘర్షణలకు కారణమైంది. సరే, వాళ్ళు దీక్ష ఇచ్చారు. కొత్త జీవితం. బాగా తింటున్నాడు, కొంచెం లావయ్యాడు కూడా. ఆ ఎండలో పనిచేయకపోయేసరికి శరీర ఛాయ కూడా మారింది. కాని అసలైన మానసిక శిక్షణ లేదు, ధ్యానం లేదు, అభ్యాసం లేదు. దాంతో లోపల అణగి ఉన్న కోరికలు, ముఖ్యంగా కామవాంఛలు మళ్లీ పైకొచ్చాయి. అవును. మనస్సు నిలకడగా లేదు. దీన్నే అనవట్టిత చిత్త అంటే చంచలమైన, అస్థిరమైన మనస్సు. సరైన శిక్షణ లేకపోతే ఇలాగే ఉంటుంది. ఆ కోరికల్ని అతను అదుపు చేసుకోలేకపోయాడు. నా వల్ల కాదు అనుకుని ఆ కాషాయ బట్టలు వదిలేసి మళ్లీ ఇంటికి, భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. కష్టం భరించలేను, ఆశ్రమమే నయం అని మళ్లీ ఆశ్రమానికి వెళ్ళాడు. రెండోసారి భిక్షువులు కూడా ఏమో జాలితో మళ్లీ దీక్ష ఇచ్చారు. కాని కథ మళ్లీ అదే. కొన్నాళ్లున్నాడు, కొంచెం బలం వచ్చింది, మళ్లీ పాత కోరికలు, మళ్లీ విసుగు, మళ్లీ ఇంటికి. ఇలా ఒకసారి రెండుసార్లు కాదు, మొత్తం 6 సార్లు. అవును, 6 సార్లు దీక్ష తీసుకోదాం, వదిలేయడం. ఇదొక విషవలయంలాంటిది. క్షణిక సుఖం, తర్వాత కష్టం రాగానే విరక్తి. మనస్సు ఊగిసలాడుతోంది, స్థిరత్వం లేదు. అందుకే తోటి భిక్షువులు అతనికి చిత్తహత్తుడు అని పేరు పెట్టారు. అంటే ఆలోచనల చేతిలో కీలుబొమ్మ అని. అంతే, ఆలోచనలచే నియంత్రించబడేవాడు. అతని తల ఒక తిరగలి రాయిలాంటిది, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, నిలకడ ఉండదు అని వాళ్ళనుకునేవారట. సరే, 7వసారి ఇంటికి వెళ్ళాడు. కొన్ని నెలలు గడిచాయి. ఈసారి అతని భార్య గర్భవతి అయింది. ఒకరోజు సాయంత్రం అతను పొలం నుంచి బాగా అలిసిపోయి ఇంటికొచ్చాడు. వచ్చేసరికి భార్య నేలమీద గాఢ నిద్రలో ఉంది. బహుశా ఆ గర్భం వల్ల అలసటతోనేమో. ఆమె బట్టలు కొంచెం పక్కకు తొలగి ఉన్నాయి, నోరు తెరిచి ఉంది, నోట్లోంచి చుంగ కారుతోంది, గురక పెడుతోంది. రోజూ చూసే భార్యే, కాని ఆ క్షణంలో ఆ దృశ్యం అతనికి చాలా వికారంగా అనిపించింది. ఒక ఉబ్బిన శవంలా కనిపించిందట. అంతే, అతని మనసులో ఒక్కసారిగా ఒక మెరుపు. అనిత్యం, దుఃఖం అనే ఆలోచనలు. ఛీ, ఈ శరీరం కోసమేనా నేనిన్నాళ్లు ఆశపడ్డాను,
దీనివల్లే గదా స్థిరంగా ఉండలేకపోయాను అని తీవ్రమైన విరక్తి కలిగింది. ఇది చాలా చాలా ముఖ్యమైన మలుపు. దీన్నే అశుభభావన అంటారు. అంటే సాధారణంగా అందంగా ఆకర్షణీయంగా కనిపించే దాని వెనక ఉన్న అసలు స్వరూపాన్ని, అంటే అశాశ్వతత, అసహ్యతను చూడగలగడం. ఇది అనుకోకుండా జరిగింది గదా. అవును, ఇది ప్రణాళిక ప్రకారం చేసిన ధ్యానం కాదు. కాని ఆ దృశ్యం అతనిలో విపరీతమైన విరక్తిని, అంటే నిబ్బిద, ను కలిగించింది. ఇంద్రియ సుఖాల మీద, బంధాల మీద ఉన్న పట్టు ఒక్కసారిగా సడలిపోయింది. ఆ క్షణమే అతని ఇంట్లోంచి తన పాత కాషాయ వస్త్రాలు తీసుకుని నడుముకు కట్టుకుంటూ అనిత్యం, దుఃఖం అని మననం చేసుకుంటూ ఆశ్రమానికి పరుగుతీశాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆ తీవ్రమైన అంతర్దృష్టి, ఆ విరక్తితో ఆశ్రమానికి వెళ్లే దారిలోనే అతను మానసికంగా ఒక గొప్ప మార్పు చెందాడు. బౌద్ధ పరిభాషలో సోతాపత్తి ఫలం పొందాడు. అంటే ప్రవాహంలో ప్రవేశించిన వాని ఫలం. జ్ఞానోదయ మార్గంలో ఇది మొదటి, ఇక వెనక్కి తిరగలేని దశ అన్నమాట. అతని దృష్టికోణం శాశ్వతంగా మారిపోయింది. సంసార విముక్తి మార్గంలో స్థిరంగా నిలిచాడు. అద్భుతం. సరే, ఆశ్రమానికి చేరుకున్నాడు. మళ్ళీ దీక్ష అడిగాడు. ఈసారి భిక్షువులు ఒప్పుకున్నారా? మొదట ఒప్పుకోలేదు. వద్దు బాబూ, నీ తల తిరగలిరాయిలాంటిది. 6 సార్లు చూశాం, నీకు స్థిరత్వం లేదు అన్నారు. కాని అతను వదల్లేదు. స్వామీ, నన్ను నమ్మండి, ఇదే ఆఖరిసారి, నాకొక్క అవకాశం ఇవ్వండి అని చాలా బ్రతిమాలాడు. చివరికి సరే చూద్దాంలే అని ఒప్పుకున్నారు. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. అవును, అతని మనసులో ఆ అశుభ భావన, ఆ అనిశ్చత గురించిన అవగాహన బలంగా నాటుకుపోయింది. దాంతో చాలా శ్రద్ధగా, పట్టుదలగా సాధన చేశాడు. అతని కోరికలు, ముఖ్యంగా ఆ కామతృష్ణ బాగా తగ్గిపోయాయి. ఖచ్చితంగా. ఇప్పుడు అతని మనసు అన్నవట్టిత చిత్త కాదు, అది స్థిరపడింది. ఆ అశుభ భావన నుంచి వచ్చిన విరక్తి, ఆ సోతాపత్తి ఫలంతో వచ్చిన నిశ్చయత, ఇవన్నీ అతని సాధనకు ఇంధనల్లా పనిచేశాయి. ఏకాగ్రత పెరిగింది, వస్తువుల యథార్థ స్వభావాన్ని చూసే ప్రజ్ఞ, అంటే విపశ్యనా జ్ఞానం బలపడింది. అంటే అస్థిరమైన విశ్వాసంలాంటివి పోయాయన్నమాట. అన్నీ పోయాయి. కొద్ది కాలంలోనే అతను పూర్తి జ్ఞానోదయం సాధించాడు, అర్హతుడయ్యాడు. అతీంద్రియ శక్తులు కూడా వచ్చాయట. అవును. ఈసారి బానే ఉన్నావుగా, మళ్ళీ ఇంటికి వెళ్లే టైం రాలేదా అని. వాళ్లకింకా నమ్మకం కలగలేదు. దానికి చిత్తహత్తుడు చాలా ప్రశాంతంగా, స్వాములరా, ముందు నాకు బంధాలు, కోరికలున్నప్పుడు వెళ్ళాను. వాటిని అదుపు చేసుకోలేక వెళ్ళాను. ఇప్పుడు నాకెలాంటి బంధాలు లేవు, వెళ్లాలనే కోరికా లేదు. నేను వాటిని జయించాను అని చెప్పాడు. అప్పుడు కూడా కొందరు భిక్షువులకు నమ్మకం కలగక బుద్ధుడి దగ్గరికి వెళ్లి అడిగారు, స్వామీ, చిత్తహత్తుడు అర్హతుడయ్యానని అంటున్నాడు, ఇది నిజమేనా అని. బుద్ధులేమన్నారు? బుద్ధుడు ధృవీకరించారు. భిక్షువులారా, నిజమే, నా కుమారుడు అర్హతుడయ్యాడు. మునుపు అతని మనస్సు అస్థిరంగా ఉండేది, అతనికి సద్ధర్మమంటే ఏంటో సరిగ్గా తెలియదు, విశ్వాసం కూడా నిలకడగా లేదు. అందుకే అలా వచ్చి వెళ్తూ ఉన్నాడు. కాని ఇప్పుడతను మంచి చెడులు రెండింటినీ అధిగమించాడు. దీన్నే పుణ్యపాప పహీన అంటారు. అతను ఎల్లప్పుడూ మేల్కొని ఉంటాడు, అంటే జాగరతో. అందుకే అతనికి ఇప్పుడు ఎలాంటి భయమూ లేదు అని వివరించారు. ఆ పుణ్యపాప పహీన, జాగరతో అనేవి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. పుణ్యపాప పహీన అంటే మంచి చెడు అనే ద్వంద్వాలను దాటిపోయిన స్థితి. అర్హులు అంటే పూర్తి జ్ఞానోదయం పొందినవారు ఈ స్థితిగా ఉంటారు. వాళ్లు చేసే పనులు క్రియ లాంటివి. అవి కొత్త కర్మను సృష్టించవు, ఎందుకంటే వాటి వెనుక అజ్ఞానం ఉండదు. మనం చేసే మంచి పనులు కూడా పుణ్యమే, అయినా అవి కూడా సంసారంలో బంధిస్తాయి. అర్హులు ఆ రెండింటికీ అతీతులు. మరి జాగరతో? జాగరతో అంటే కేవలం మెలకువగా ఉండటం కాదు, నిరంతరం అప్రమత్తతతో, స్పృహతో ఉండటం. శ్రద్ధ, వీర్యం, సతి, సమాధి, ప్రజ్ఞ అనే 5 బలాలు వారిలో ఎప్పుడూ చైతన్యవంతంగా మేల్కొని ఉంటాయి. అందుకే వారికి భయం ఉండదు. ఆసక్తికరంగా బుద్ధుడు ఈ సంఘర్షణ తనకు ఎదురైందని చెప్పారట కదా, బోధిసత్వుడుగా ఉన్నప్పుడు. అవును, చెప్పారు. అది కూడా చిత్తహత్తుడి కథలాగే ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, తాను గత జన్మలో ఒక పేద రైతుగా ఉండి విరక్తితో హిమాలయాలకు వెళ్లి సన్యాసి అయ్యారట. కాని వెళ్లే ముందు తన నాగలి, గొడ్డలి, కొన్ని విత్తనాలు ఇంట్లో దాచిపెట్టారు. హిమాలయాల్లో వర్షాకాలంలో కష్టంగా ఉండేసరికి
ప్రతి ఏడూ వర్షాకాలం రాగానే ఛా ఇక్కడ కష్టం కంటే ఇంటికెళ్ళి ఆ పనిముట్లతో వ్యవసాయం చేసుకుంటే మేలు అనుకుని వెనక్కి వచ్చేవారట. పంట పండాక మళ్లీ విరక్తితో సన్యాసం. ఇలా ఆయనకు 6 సార్లు జరిగిందట. అచ్చం చిత్తహత్తుళ్లాగే. మరి ఆయనెలా బయటపడ్డారు? 7వసారి ఆయన ఆలోచించారు, ఎందుకు నేనిలా వెనక్కి వెళ్తున్నాను? ఆ పనిముట్లు, ఆ విత్తనాల మీద ఉన్న బంధమే కారణమని గ్రహించారు. వాటిని శాశ్వతంగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏం చేశారు? వాటిని తీసుకుని ఒక నది ఒడ్డుకు వెళ్లారు. వీటిని చూస్తూ విసిరితే మళ్ళీ ఎక్కడ పడ్డాయో అని చూసే ప్రమాదముంది అనుకుని కళ్ళు మూసుకుని నదికి వెన్ను చూపి వాటిని గట్టిగా నదిలోకి విసిరేశారట. అవి ఎక్కడ పడ్డాయో కూడా చూడలేదు. అప్పుడు గొప్ప స్వేచ్ఛ కలిగి, నేను జయించాను, నా అంతర్గత శత్రువులను జయించాను అని గట్టిగా అరిచారట. అద్భుతం. అంటే ఆ బంధానికి మూల కారణాన్ని గుర్తించి దాన్ని నిశ్చయంగా తెంచుకోవడమే ముఖ్యం. చిత్తహత్తుడికి అది శరీర ఆకర్షణ అయితే, బోధిసత్వుడికి అది వస్తువుల మీద బంధం. ఖచ్చితంగా. ఆ అంతర్గత విజయమే అసలైన విజయమని తరువాత ఒక రాజుతో అన్నట్లు కూడా ఉంది. రెండూ ఒకే సూత్రాన్ని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బుద్ధుడు చెప్పిన ఆ ధమ్మపద సూత్రాలు వర్స్ 38 అండ్ 39 ఇంకా బాగా అర్థమవుతాయి. సూత్రం 38. చంచలమైన మనస్సు ఆనవట్టేత చిత్త కలవానికి సద్ధర్మం తెలియని సద్ధమ్మం అవిజానతో వానికి అస్థిరమైన విశ్వాసం పరిప్లవ ప్రసాదస్స కలవానికి ప్రజ్ఞ పజ్ఞ పరిపూర్ణం కాదు కదా. అవును. ప్రజ్ఞ పెరగడానికి అడ్డుపడే 3 కారణాలు ఇవి. 1. అనవసుత చిత్త. ఇందాక మనం చూసినట్లు మనసు నిలకడలేకపోవడం. ఏకాగ్రత లేకపోతే ప్రజ్ఞ ఎలా వస్తుంది? 2. సద్ధమ్మం అవిజానతో. అసలు మార్గం అంటే ఆర్య అష్టాంగ మార్గం తెలియకపోవడం. ఏమి చెయ్యాలో తెలియకపోతే ఎలా? 3. పరిప్లవ పసాదస్స. అస్థిరమైన శ్రద్ధ, నమ్మకం. బుద్ధుణ్మీద, ధర్మం మీద నమ్మకం గట్టిగా లేకపోతే సందేహాలు వచ్చి ప్రయత్నం నీరుగారిపోతుంది. ఈ 3 లోపాలుంటే ప్రజ్ఞ పెరగదన్నమాట. అంతే. మరి సూత్రం 39. ఎవరి మనస్సు కామంతో తడిసిపోలేదో అనవసుత చిత్త ద్వేషంతో ప్రభావితం కాలేదో అనాన్వాహత చిత్తస మరియు మంచి చెడులను అధిగమించాడు పుణ్యపాపపహీన మరియు మేల్కొని జాగరతో ఉన్నాడో అతనికి భయం లేదు. ఇది జ్ఞానం పొందిన వారి లక్షణాలను వివరిస్తుంది. కామం, ద్వేషం లేకపోవడం, ఇవి రెండూ అజ్ఞానం వల్ల వస్తాయి. వస్తువులను తప్పుగా చూడటం వల్ల. ప్రజ్ఞ ఉంటే వాటి యథార్థ స్వభావం తెలుస్తుంది. కాబట్టి ఈ రెండూ ఉండవు. చిత్తహొత్తుడికి ఆ అశుభ దర్శనంతో కామం పోయింది కదా. అవును. పుణ్యపాపపహీన. ఇది మనం ముందే మాట్లాడుకున్నాం. మంచి చెడులకు అతీతమైన స్థితి. జాగ్రత్త. ఇది కూడా చెప్పాను. నిరంతర అప్రమత్తత, స్పృహ. ఆ 5 బలాలు ఎప్పుడూ మేల్కొనుండటం. ఇవి ఉంటే ఇక భయమెందుకుంటుంది? స్పష్టంగా ఉంది. అయితే ఈ ప్రజ్ఞను ఎలా పెంచుకోవాలి? కేవలం గమనిస్తే సరిపోతుందా? ఆ మెకానిక్ పోలిక గురించి చెప్పండి కొంచెం. మెకానిక్ను చూడటం వేరు, మెకానిక్ అవడం వేరు అన్నారు కదా. ఆ పోలిక చాలా బావుంటుంది. ఊరికే బయట్నుంచి ఒక మెకానిక్ పనిచేస్తుంటే చూడటం వల్ల కొంత సమాచారం రావచ్చు, ఓహో ఇలా చేస్తారా అని. కాని అది నిజమైన నైపుణ్యం కాదు, అవగాహన కాదు. నిజమే. నిజమైన ప్రజ్ఞ రావాలంటే మనమే ఆ మెకానిక్లాగా పనిముట్లు పట్టుకుని, ఇంజన్ను విప్పి, ప్రతి భాగాన్ని పరిశీలించి, సమస్య ఎక్కడుందో కనుక్కుని దాన్ని సరిచెయ్యాలి. అంటే లోతైన మననం చెయ్యాలి. క్రియాశీల పరిశీలన, యాక్టివ్ ఎంగేజ్మెంటుండాలి. మన మనోశరీర యంత్రాంగాన్ని మనమే విప్పి చూడాలన్నమాట. ఖచ్చితంగా. దాని స్క్రూలను మనమే తీయాలి. అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు ఎలా పుడుతున్నాయి, వాటి వెనుక ఉన్న పరిస్థితులేంటి, మనం ఎందుకు ముసలివాళ్లమవుతున్నాం, చావు ఎందుకొస్తుంది, ఇలాంటి ప్రశ్నలు వేసుకుని లోతుగా ఆలోచించాలి, పరిశోధించాలి. ఇది కేవలం చూస్తే రాదు. అస్సలు రాదు. దీన్నే ధర్మ విచయం అంటారు. పదే పదే అభ్యాసం చేయడం, మననం చేయడం ద్వారా క్రమంగా వచ్చే శిక్షణ ఇది. దీనికి ఏకాగ్రత, ధర్మజ్ఞానం, స్థిరమైన శ్రద్ధ అనేవి పునాది. అద్భుతంగా వివరించారు. మొత్తం మీద చిత్తహత్తుడి కథ మొదట సుఖం కోసం ఆశపడి, ఆలోచనల వల్లో చిక్కుకుని, 6 సార్లు విఫలమై, చివరికి ఒక కఠిన వాస్తవాన్ని చూసి ఆ విరక్తితో సాధన చేసి విముక్తి పొందడం మనందరికీ ఒక గొప్ప పాఠం. నిస్సందేహంగా. శిక్షణలేని మనసు ఎంత చంచలమో, కాని సరైన అంతర్దృష్టి కలిగితే ఎంత మార్పు వస్తుందో
ఇది చూపిస్తుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు: స్థిరమైన శ్రద్ధ, సరైన మార్గం తెలియడం, మనసును నిలిపే ఏకాగ్రత, అన్నిటికన్నా ముఖ్యంగా లోతైన మననం ద్వారా వచ్చే ప్రజ్ఞ. ఇవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. అవును, ప్రజ్ఞ వల్లే కామం, ద్వేషం, అజ్ఞానం లాంటివి పోతాయి. ముగించే ముందు శ్రోతలకి ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న. ఆ మెకానిక్ పోలికనే తీసుకుందాం. మన జీవితంలో, మన మనస్సులో, మన నమ్మకాలలో మనం కేవలం పైపైనే చూస్తూ వదిలేస్తున్న స్క్రూలు ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న. వేటిని మనం ఆ మెకానిక్ లాగా ధైర్యంగా విప్పి, లోతుగా పరిశీలించి, అసలు సమస్యేంటో అర్థం చేసుకుని, అవసరమైతే సరిచేయాల్సిన అవసరం ఉంది. దేని గురించి మనం కేవలం గమనించడం కాకుండా క్రియాశీలంగా లోతుగా మననం చేయాలి. ఒకసారి ఆలోచించండి.